నమస్కారం భక్తులారా. ఒడిశా రాష్ట్రంలో ఉన్న జగన్నాథపురి ఆలయం ప్రపంచంలోనే అత్యంత రహస్యమయమైన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో జరిగే కొన్ని విషయాలకు ఇప్పటికీ సైన్స్ దగ్గర జవాబులేదు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే 5వ రహస్యం మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఈరోజు మనం జగన్నాథస్వామి ఆలయానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన, భక్తులను ఇప్పటికీ ఆశ్చర్యపరిచే విషయాల గురించి తెలుసుకుందాం. మొదటి రహస్యం: గాలికి వ్యతిరేకంగా ఎగిరే జెండా. ఆలయ శిఖరంపై ఉన్న జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుందని చెప్తారు. సాధారణంగా జెండా గాలివైపే వెళ్తుంది, కాని ఇక్కడ దీనికి విరుద్ధంగా జరుగుతుందని భక్తులు, స్థానికులు తరతరాలుగా చెప్తున్నారు. రెండవ రహస్యం: నీడలేని గోపురం. పగటిపూట ఎప్పుడు చూసినా ఆలయ ప్రధాన గోపురం నేలపై నీడపడదని ఒక విశ్వాసముంది. ఇంత ఎత్తైన నిర్మాణానికి నీడ కనిపించకపోవడం భక్తులను, సందర్శకులను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. మూడవ రహస్యం: ఆలయంపై నుండి ఎగరని పక్షులు, విమానాలు. ఆలయ శిఖరం మీదుగా పక్షులుగాని, విమానాలుగాని ఎగరవని ఒక ప్రాచీన నమ్మకముంది. దీనిని స్వామివారి దివ్యశక్తికి సంకేతంగా భక్తులు భావిస్తారు. నాలుగవ రహస్యం: సముద్రపు శబ్దం మాయం కావడం. ఆలయం సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ సింహద్వారం దాటి లోపలికి అడుగుపెట్టిన వెంటనే సముద్రపు అలల శబ్దం వినిపించదని చెప్తారు. బయటకు వచ్చిన వెంటనే ఆ శబ్దం మళ్లీ వినిపిస్తుందని భక్తులు అనుభవపూర్వకంగా చెప్తారు. ఐదవ రహస్యం: ఎప్పుడూ మారని ప్రసాద పరిమాణం. ఆలయ వంటశాలలో ప్రతిరోజూ వండే మహాప్రసాదం పరిమాణం భక్తుల సంఖ్య 1000 మంది వచ్చినా, 10 లక్షల మంది వచ్చినా ఎప్పుడూ మిగల్దని, ఎప్పుడూ తగ్గదని ఒక అద్భుతమైన నమ్మకం ఉంది. ఇది జగన్నాథస్వామి కృపకు నిదర్శనంగా భక్తులు భావిస్తారు. ఇవన్నీ శతాబ్దాలుగా భక్తుల విశ్వాసంలో భాగంగా వస్తున్న విషయాలు, స్వామివారి మహిమకు నిదర్శనంగా భక్తులు భావిస్తారు. మీకు ఇందులో ఏ రహస్యం ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి భక్తి కథనాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై జగన్నాథ్.